హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను పండు మిరపకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు సీజన్ కదా, మీరు మార్కెట్లో ఎక్కడైనా సరే చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. తీసుకున్న తర్వాత కాటన్ క్లాత్తోని తుడిచేసేయండి, లేదా మీకు ఎండ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎండలో పెట్టేసేయండి. తడి మాత్రం అస్సలు లేకుండా చూడండి. పైన తొడుమలు ఉంటాయి కదా, అవి అన్నిటికీ నీట్గా తీసి పెట్టేసుకోండి. కడిగి తుడిచిన తర్వాతే తీసేయండి, లేదంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, అప్పుడు పచ్చడి పాడవుతుంది. కాబట్టి ముందే వాష్ చేసిన తర్వాతనే పైన తొడుమలు అనేది తీసి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. మనం మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు తొందరగా పేస్ట్ అనేది నలిగిపోతుంది. చింతపండు కూడా ఇలా ఇవి ఉంటాయి కదా తీగలన్నీ, అవన్నీ నీట్గా తీసేసి నేను ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు వీడియో క్లిప్పింగ్లో అలా నీట్గా లాగితే వచ్చేస్తాయి, అవన్నీ తీసేయండి. అలాగే నేను ఇక్కడ దొడ్డుప్పు వాడుతున్నాను, కల్లుప్పు తెలుసు కదా, అది మాత్రమే యూస్ చేస్తున్నాను. లేని వాళ్ళు స్కిప్ చేసి నార్మల్ సాల్ట్ కూడా వేయొచ్చు, కానీ దొడ్డుప్పు అయితేనే పచ్చళ్ళలోకి బాగుంటుంది ఎప్పుడైనా సరే. ఇలా మిక్సీ జార్లోకి ఈ పండు మిరపకాయలు కట్ చేసుకున్నవి, అలాగే కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ 3 వేస్తూ కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. మరి ఎక్కువ పేస్ట్ లాగా చేయకండి, కొంచెం బరకగానే ఉండాలి ఈ పచ్చడి. ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. కొంచెం కొంచెంగా వేస్తూ మొత్తం అయిపోయే వరకు పేస్ట్ చేయండి. నేనైతే 1 కేజీ కాయలు తీసుకుంటే నాకు ఇంత పచ్చడి అయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మెంతులు 1 స్పూను, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి ప్యాన్లో ఫ్రై చేసుకోండి. మెంతులు కొంచెం రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి, ఎందుకంటే మసాలా స్మెల్ అనేది మనకి బయటికి మంచిగా వస్తుంది. ఈ మసాలాని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పండుమిర్చి పేస్ట్లోకి వేసి ఒకసారి కలిపేసుకోండి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఒక గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని పోపు వేసుకొని తినొచ్చు. ఈ పచ్చడి మనం దోశలో కూడా వాడచ్చు. కారం దోశ వేస్తాం కదా, సేమ్ ఆ ప్రాసెస్లో చేయొచ్చు. అలాగే ఎగ్ దోశకు కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం పచ్చడికి పోపేసి మీకు చూపిస్తాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు, కొన్ని వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేయండి. వెల్లుల్లి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే ఇంగువ కూడా వేయండి. పోపులో వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది, అలా పచ్చడికి కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ పోపుని పచ్చడిలోకి వేసి కలిపేసుకోండి. మనకు ఒక్కొక్కసారి నోటికి ఏదైనా రుచిగా తినాలనిపిస్తుంది కదా, హెల్త్ బాగాలేనప్పుడు ఏమి చేసుకోవాలని అనిపించదు, అలాంటప్పుడు ఈ పచ్చళ్ళు ఉంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను పసుపు వేయడం మర్చిపోయాను, ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి లాస్ట్లో నేను వేసాను, మీరు ముందే వేసుకోండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నేను చాలా డీటెయిల్డ్గా క్లియర్గా చెప్పాను, ఎవరైనా సరే ఈజీగా చేసేయండి. Thanks for watching my videos. Subscribe to my channel for more such recipes.